హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్కస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి డిప్సీ బర్త్డేకి అంటే శుక్రవారం ఇద్దరివి అయితే డ్రెస్సులు అయితే ఇలా తీసైతే ఉంచాను. ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ నానమ్మ అయితే కుట్టేసి పంపించారండి, వాళ్ళ లక్ష్మీ నానమ్మ. నా చీర వచ్చేసి బీరువా తీసేసరికి ఇది మ్యాచింగ్ అయితే అనిపిస్తుంది అని చెప్పి ఇలా అయితే తీసాను. ఎప్పుడు కూడా నేను మ్యాచింగ్ అయితే తీనండి, ఇంట్లోనే సెట్ చేసుకుంటాను. ఇలా అయితే సెట్ చేసుకుని బయట అయితే పెట్టాను. ఈ లోగల డిప్సీకి అయితే స్నానం చేయించి రెడీ అయితే చేస్తున్నాను. ఈ లోగల అత్తమ్మ అయితే ఇలాగ దీపారాధన అయితే చేసుకున్నారండి, నైవేద్యం కూడా పెట్టేశారు. ఆ రోజు స్పెషల్ వచ్చి పాయసం అయితే చేశారు. ఇక్కడ డిప్సీ చేత అయితే దండం అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మనందరికీ కూడా హాయ్ అయితే చెప్తుంది, సబ్స్క్రైబర్లందరికీ కూడా హాయ్ చెప్పమన్నాను, హాయ్ అయితే చెప్తుంది. ఇలా అయితే నేను దండం అయితే పెట్టించేసానండి, ఆ బట్టలు అయితే వేసి. ఇక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పి మావయ్య గారు అయితే కొబ్బరికాయ అయితే ఒలిచిచ్చారు. పాయసం అయితే అవుతూ ఉందండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలి. నేను మామూలుగా అయితే వీడియో అయితే షూట్ చేశాను. శుక్రవారం కాబట్టి పెద్దగా స్పెషల్స్ అయితే ఏమీ లేవు. ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఇక్కడ మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వర్షం కూడా అలా పడుతూనే ఉందండి. కొంచెం తగ్గడం చూసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. పంతులు గారు వెళ్ళిపోతారేమో అని చెప్పి తాతయ్య గారిని అయితే వెళ్ళి ఉండమని ఆగమని అయితే చెప్పాము. ఇదేనండి మా ఊరి దాచాంజనేయ స్వామి టెంపుల్. మేమందరం కూడా బర్త్డేస్ అయినా పెళ్లి రోజులైనా ఇక్కడికే వచ్చి అయితే మేము దండం అయితే పెట్టుకుంటాము. పంతులు గారు అయితే లోన్ అయితే పూజ అయ్యి చేస్తూ ఉన్నారు. ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి. కరెంట్ లేదు కదా, కరెంట్ లేకపోవడం వల్ల లోన కూడా అంత వెలుగు అయితే ఏమీ లేదు. ఇలా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇటు సైడ్ ఏమో సాయిబాబా, అటు సైడ్ ఏమో రాముల వారు అయితే ఉంటారు. ఇక్కడ పంతులు గారు హారతి అయితే తీసుకొచ్చారండి. ఈ హారతి అయితే ఇచ్చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి టిఫిన్స్ అవి చేసేసాము. అయితే వెళ్తున్నామండి వికలాంగుల హాస్టల్కి. రోజు ఫ్రైడే కాబట్టి దుర్గమ్మ తల్లికి కొబ్బరికాయ అయితే కొట్టేసి అప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మునికిపల్లి సెంటర్లో అయితే ఉంటుందండి దుర్గమ్మ తల్లి టెంపుల్. అందరూ కూడా మేము శుక్రవారం అయితే ఇక్కడికి వస్తాము. పెళ్ళిలోనే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఫ్రూట్స్ అంటే యాపిల్ అయితే తీసుకున్నామండి, 1 డజన్ అయితే తీసుకున్నాము. పిల్లలకైతే పంచుదామని చెప్పి పెళ్ళిలోనే స్టార్టింగే తీసేసుకున్నాము. మళ్ళీ వర్షంతో పిల్లలతో ఆగలేం కదా అని చెప్పి జగ్గన్పేట సెంటర్కి అయితే వచ్చేసామండి. జగ్గన్పేటలో అయితే మేము విక్టరీ బజార్కి అయితే వెళ్ళాలి. అప్పుడు రాజమండ్రిలో డీమార్ట్లో ఏమీ దొరకలేదు కదా పిల్లలకైతే ఇవ్వడానికి. విక్టరీ బజార్కి అయితే వచ్చేసాము. లోన్కి అయితే వెళ్తున్నామండి. ఇదైతే ఎదురైతే వెళ్తుంది. ఇక్కడ నేను ఇవన్నీ అయితే చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏవి 10 దొరుకుతాయని అయితే చూస్తున్నానండి. పాండ్స్ అయితే 10 లేవు, యాడ్లీ అయితే ఉన్నాయండి. యాడ్లీ అయితే ఒక 12 అయితే తీసుకున్నాను. 2 అయితే నేను ఇంట్లోకి అయితే తీసుకున్నాను, 10 అయితే అక్కడ పెట్టానండి. అలాగే డెటాల్ సోప్స్ కూడా ఒక 10 అయితే తీసుకున్నాము. వచ్చేసి ఇక్కడ ఆయిల్ కూడా తీసుకున్నామండి ఒక 10. అలా 10 అయితే తీసుకుంటున్నాము. వాళ్ళకైతే ఇవి కూడా ఉపయోగపడతాయని చెప్పి ఒక సర్ఫ్ ఎక్సెల్ ఒక 10 అయితే తీసుకున్నాము. మేము షాప్లో అడిగామండి ఏమేమి ఇస్తే బాగుంటుందని చెప్పి. మాకు లాస్ట్ టైం ఇచ్చాం కానీ గుర్తులేదు. ఈ కోల్గేట్ పేస్ట్లు కూడా ఒక 10 అయితే తీసుకున్నాము. అసలు అంత పెద్ద రాజమండ్రిలోనే ఏమీ దొరకలేదండి, మాకు ఇక్కడైతే భలే దొరికేసాయి అన్నీ కూడా. ఇలా అయితే తీసుకున్నాము. టంగ్ క్లీనర్లు కూడా ఒక 10 అయితే తీసుకున్నాము. బ్రష్లు అయితే చూస్తున్నానండి. ఈ లోగలని షాంపూస్ అయితే ఏమీ దొరకలేదు కానీ ప్యాకెట్సే దొరికాయి. ఈ బ్రష్లు కూడా ఒక 10 అయితే తీసుకున్నాము. వెతకడానికి అయితే చాలా టైం అయితే పట్టేసిందండి. ఇలా అయితే ఇవన్నీ అయితే తీసుకున్నాము. ఫైనల్గా బిస్కెట్ల దగ్గరికి అయితే వచ్చాము. బిస్కెట్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పి ఈ అయితే తీసుకున్నామండి. పెప్పర్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే ఒక 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ బిల్ వేయించడానికి అయితే వచ్చేసాను. బిల్ అయితే వేస్తున్నారు. ఇవన్నీ కూడా అయితే నేను తీస్తున్నానండి. ఇవన్నీ ఆయన దగ్గర అయితే వేస్తున్నాను. అన్నీ కూడా 10 అయితే వచ్చినాయో లేదో అని చెప్పి అన్నీ కూడా అయితే వచ్చేసినాయి. షాంపూస్ అయితే మరి వాళ్ళు ఎలా పంచుకుంటారో తెలియదు కానీ మామూలు ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నామండి. ఆశ్రమంలో ఆవిడ కూడా అయితే ప్యాకెట్స్ ఏమీ అవసరం లేదు, ఒక బాటిల్ అయితే తీసుకొచ్చేయండి, ఎప్పుడైనా మీరు ఇవ్వాలనుకుంటేనైతే చెప్పారండి.
అది కొబ్బరి నూనె అలాగే షాంపూ కూడా 2 ఒక బాటిల్ అయితే కొనిచ్చేయండి అని అయితే చెప్పారు. ఇక్కడ ఇంక ఫ్రూట్స్ ఈ చాక్లెట్స్ అవి తీసుకున్నాను కదా రాజమండ్రిలో, ఇవన్నీ కూడా నేను ఇలా సదిరేసుకున్నానండి. నెక్స్ట్ అయితే మేము జగ్గనపేటలో బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా కొన్ని కప్ కేక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇంకా కప్ కేక్స్ అయితే తీసుకుని రాజోలు అయితే స్టార్ట్ అయిపోయామండి. రాజోల్లో కూడా వర్షం అయితే అక్కడక్కడే ఉంది. ఇక్కడ ఇంకా కురిసేసి అయితే ఆగినట్టు ఉంది. ఇక్కడికి ఇంకా అయితే వచ్చేసామండి. వివేకానంద మనోవికాస్ రూరల్ డెవలప్మెంట్ ఇక్కడికైతే వచ్చేసాము. వికలాంగుల శిక్షణా కేంద్రము. మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే పెడుతున్నానండి, ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయండి. ఇంకా లోన సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో ఇవన్నీ కూడా నేను పార్ట్ 2లో అయితే పెడతానండి. ఇంకా ఆ రోజున ఇంకొక ఆయన బర్త్డే కూడాని వాళ్ళైతే భోజనాలు అయితే పెట్టిస్తున్నారు, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదండి వీడియో, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.